హాయ్ ఫ్రెండ్స్, నేను ఎస్కాప్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. గవర్నమెంట్ డేటాలు ఇచ్చినాము, బండ కట్టించినాము ఫ్రెండ్స్. పై అడుగుతున్నాము. ఫ్రెండ్స్ పై అడిగి సబ్బుతో కుద్దాలా. ఇప్పుడే డేటాలు ఇచ్చినాము. ఆడలేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఆడలేదు ఆడనుకో. సబ్బుతో నీట్గా రుద్ది మళ్ళీ వేడి నీళ్ళతో సబ్బుతో కడిగి మళ్ళీ వేడి నీళ్ళతో మళ్ళీ పై కడుగుతాము. ఇప్పుడు చల్ల నీళ్ళు కొలాయితో మీరు రేపు వీడియో తీయాలి. ఇంకా సబ్బు పట్టించి పళ్ళ పీస్తారు రుద్దాలపై ఉరగడి పీస్తా ఇంకా సబ్బుతో రుద్ది సబ్బు అంతా ముందు పట్టించుకొని ఉరగడి కట్టగట్టియట దమ్ము మనకు చాలా నేను మొత్తం అంతా సబ్బు పట్టించుకోవాలా నీట్గా. పొద్దున్న లేచాంటి సాయంత్రం వరకు మాకు ఈ పక్కన ఎంత ఇంకా దాన పెట్టుకోవడము, నీళ్ళు ఆపుకోవడం, 3 పూట నీళ్ళు ఆపాలా. ఇప్పుడు దాన పెట్టినాము, పోయి వచ్చినాక పై కడుగుతున్నాం. పై కడిగినాక ఒక అర్ధగంట సేపు ఉంది నీళ్ళు ఆపుతాము. మొత్తం సబ్బు పట్టేయాలి పెంచిక. ఎంతో హ్యాపీగా నిలబడినట్టుంది. ఉరిగడ్డ పెట్టుకొని సబ్బు పట్టించినాక ఉరిగడితో నీట్గా నీళ్ళు కాలినా నీట్గా అంతా రుద్దుకొని ఇది ఎంత మంచిదైనా కానీ కొంచెం భయంగానే కదా కాల, ఎందుకంటే పెద్దలు కదా, కాలు తగిలితో దాల్చి అంటే మనం ఏమి ఉండలేదు, తెలియపోదాం. కాబట్టి ఎంత మంచిదైనా కానీ కొంచెం జాగ్రత్తగా మనం చేసుకోవాలి. 100% ఏమన్నది, కాబట్టి మనమేమో జాగ్రత్తగానే ఉండాలి. జాగ్రత్తగా వచ్చి ఇంట్లో దిగినాక మళ్ళీ పొలాలు వేపుతాం. సబ్బు వెళ్ళాక నీట్గా కడగాల. సబ్బు ఉంటే మళ్ళీ చర్మం గట్టిగా ఉంటుంది. మనం చూసిన సబ్బు వెళ్ళాక పొలాలు వైపు నీరు కడగాల. ముందు దిగినాక పొలాలు వైపు బాగా నీట్గా రుద్దుల మళ్ళీ ఇంత కలుపుకొని అప్పుడు వేడి నీళ్ళు ఇంకా కాంచిన వేడి నీళ్ళు తీసుకొని మళ్ళీ పైన వేయాలి. 10 రోజులు దాడిపట్టి కడతావా ఇంకా అంతా వేసుకొని ఒకతో మనం సబ్బుల బియ్యానికి సబ్బుల బిల్లు ఇక
అది పైపు ఉంటే ఎవరికి రాదు, పైపు వేసుకుని తినేగా. పైపు ఇట్లా ఇదిగో మొత్తం మన్ను అంత నీటి వస్తుంది. మనం డ్రై అడిగినా గాలికొట్లో ఖచ్చితంగా దుమ్ము పడుతుంది. ఎందుకంటే ఫ్యాన్ అయిపోయాక ఘాట్లోది వస్తుంటాయి. ఫ్యాన్ నీళ్ళు అయినా నీళ్ళు దులుపు ప్రతి బాగా నీటి కొనాలి ఫ్రెండ్స్. చూడొద్దు ఎంత వీడియోలో ఎద్దులు పెట్టుకోవాలంటే పెద్ద పనులు రెండు ఉంటాయి. నేను ఇప్పుడు నిన్న రాత్రి చేసిన వీడియోలో ఎద్దులు సాగిస్తాను నేను చూడు. ఇంకా ప్రతి ఎద్దులు అయినా ఫ్రెండ్స్ రోజు మార్చి రోజు ఖచ్చితంగా కడగాల్సిన ఇటువంటి చెమలల్లో ఉంటాయి. ఎంత డబ్బు ఉన్నా కానీ ఈ పనులు చేయాలంటే చాలా కష్టమే కదా. ఇంకా అందువల్ల మేము చేసి ఇస్తామని చెప్తున్నది. ఇప్పుడు ఎంత నీట్గా కడకాలనో అడిగేదో చెప్పేసి దీనివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పొగలు వచ్చినాయి ఇప్పుడు ఫుల్గా కాల్చినాము, ఫుల్గా కాల్చినాము. ఫ్రెండ్స్ ఇట్లా బాగా కాలాలా నీళ్ళు పట్టిద్దాని సరిపోయినాయి. అంటే మనం పోసుకుని ఎట్లుంటాయో అలాగే దుబ్బిగా పెట్టింది. మూడు పెట్టింది కడిగేది. కాలు నీళ్ళలో మనం ఎంతమంది అర్థం చూసుకొని ఊరు ఎక్కువ పోయకూడదు. మళ్ళా మనం పోసుకున్నట్టు ఎక్కువ ఉండాలి. ఇంకా నీళ్ళు ఇట్లా పోసుకోవాలి. మనకు ఇది ఆడాడపోయాలని కాళ్ళకు అక్కడ ముసమ్మ ఎద్దు బాగా బరువు పడిన కాలంలో పోసుకుంటాం. ఎద్దుకు ఆడ ఇబ్బంది ఉంటుందో బరువు గిట్టకు ఆడ ఎద్దు అంటే కొంచెం ఏమైనా కొట్టిద్దాము. ఇప్పుడు మీరు కొద్దిగా కడాలి మీరు ఇట్లా పోసుకొని నేను ఇట్లా కాళ్ళకు వస్తాను బాగా పోసుకొని నీళ్ళు వచ్చి వద్దు కదులుతుంటాయి. మనం చేయి పెట్టిపోతే కనుక కదలదు. ఇంత నీళ్ళు వచ్చినామనుకో ఇది నిలబడదు. ఇంకా మనం ఉన్నామంటే మనం మంచి నీళ్ళు వచ్చి కదలదు. అప్ప దానికి తేడా. ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది. వీడియో అయింది. మళ్ళీ మీరు వెతకాలా రేపు విత్తలు ఆడ మేక అనేది ఆడ వాని కట్టలు వేసుకునేది అన్నీ రేపు వీడియోలు చూస్తాం ఫ్రెండ్స్. అందరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.